మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీ నేడు సంకల్ప పత్రం పేరిట ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరు కానున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే థీమ్తో అభివృద్ధి, అలాగే దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ తన మేనిఫెస్టోను రూపొందించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు రోడ్ మ్యాప్ కూడా చేర్చారు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ గతంలో దేశవ్యాప్త క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇక ఈ క్రమంలో నమో యాప్ ద్వారా ప్రజలు తెలియజేసిన సలహాలను మేనిఫెస్టోలో చేర్చినట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అయితే నిలబెడతాము, అలాగే అన్నిటికీ సంబంధించి కూడా ప్రజలు చెప్పిన వాటికి అన్నిటికీ సంబంధించి మేము మేనిఫెస్టోలో చేర్చాము అనేసి చెప్పైతే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మామ. ఈ రోజు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఢిల్లీలో. ఈ మేనిఫెస్టో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో పాటు కూడా జేపీ నడ్డా మరియు కేంద్ర మంత్రులు, వివిధ బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే మరోసారి తమకు అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో సంకల్ప పత్రం లాగా దీని పేరు పెట్టి దీని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే మరొకసారి అధికారంలోకి వస్తే బీజేపీ చేసే కార్యక్రమాలు ఏంటో కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అయితే వికసిత్ భారత్ పేరుతో అంటే 2047 వరకు బీజేపీ ఒక కాలాన్ని, ఒక టైం పెట్టుకుంది. ఆ టైంని అమృత్ కాల్ అని పేరు కూడా పెట్టుకుని దానిని 2047 వరకు ఈ అమృత్ కాల్ అనే పేరుతో ఈ 47 వరకు భారత్ ని ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ప్రజాస్వామ్య దేశంగా, మూడవ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా ఒక అంశంగా పేర్కొనడం జరిగింది. అలాగే గత అధికారం ఉన్నటువంటి బీజేపీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే గ్రామ స్థాయి నుంచి మరియు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, మొదలైన విషయాల గురించి ఈ మేనిఫెస్టోలో బీజేపీ ప్రస్తావించబోతుంది. మరోవైపు మేనిఫెస్టోకి సంబంధించి ఈ ఒక యాప్ ను కూడా రూపొందించడం జరిగింది. గత 2 నెలల క్రితమే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు, ఎటువంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండాలి అని చెప్పేసి ప్రజల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకునే ఉద్దేశంతో ఒక యాప్ ను బీజేపీ రూపొందించింది. నమో యాప్ అనే యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే పార్టీకి కానీ, అలాగే దేశానికి కానీ, అలాగే మన ఉపయోగపడే అంశాలు ఏమున్నాయని చెప్పేసి ఈ నమో యాప్ ద్వారా ప్రజల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. దాదాపు 5 లక్షల సలహాలు, అంటే ఈ నమో యాప్ ద్వారా దాదాపు 5 లక్షలకు సంబంధించిన 5 లక్షలకు పైగా సలహాలు, సూచనలు వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్న సందర్భం. అయితే ఈ యాప్ ద్వారా వచ్చిన సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని బీజేపీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. అలాగే దేశం సంబంధించిన బడ్జెట్ సంబంధించినటువంటి, న్యాయశాఖకు సంబంధించినటువంటి, అంటే దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ కూడా పటిష్టంగా ఉండాలి. కాబట్టి దేశంలో పటిష్టంగా ఉంటేనే దేశం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే మూడవ శక్తి అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి విషయాలు కూడా మేనిఫెస్టోలు కూడా పొందుపరచడం జరిగింది. అయితే మరోవైపు దేశ యువత గురించి ఇందులో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా అభివృద్ధి సంబంధించి కావచ్చు, దేశ శ్రేయస్సు సంబంధించిన కావచ్చు, అలాగే యువతకు, మహిళలకు, పేదలకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా రైతులకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా బీజేపీ తన మేనిఫెస్టో రూపొందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, అలాగే సబ్సిడీ కావచ్చు, మొదలైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తమ యొక్క నిధులను పంపిస్తూ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఏమైతే అవసరం ఉన్నాయని చెప్పేసి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కావచ్చు, పంటలు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూపులు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి పథకాలు. ఈ పథకాల ద్వారా రాష్ట్రాలకు ఫండ్స్ రిలీజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు
అందిస్తున్న నేపథ్యంలో ఇటువంటి విషయాలకు కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మొదలైనటువంటి విషయాలకు కూడా తెలిపే ప్రయత్నం ఈ మేనిఫెస్టోలో చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.